సంగారెడ్డి గండిపేట్ మండల్ బండ్లగూడ కార్పొరేషన్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఇంటి పన్ను నీళ్ల బిల్లులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రనగర్ నియోజకవర్గం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇంటి పన్నులను బండ్లగూడ జాకీర్ మున్సిపల్ కార్పొరేషన్లో పెంచుతున్నారని ఆరోపించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీళ్ల బిల్లులు ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం బండ్లగూడ జాగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజల రక్తం తాగుతున్నారని ఆరోపించారు. స్వార్థం కోసం ప్రజలని రక్తంతో పీడిస్తున్నారు. వాళ్ళ రక్తం తాగుతున్నారు ఈ కార్పొరేషన్ వాళ్ళు. ఎందుకంటే ఇండ్ల ట్యాక్సులు పెంచుకుంటా, అదే విధంగా నీళ్లు రాకుండా నీళ్ళ బిల్లు వసూలు చేసుకుంటూ, అదే విధంగా ఒక్క రోజుకు 7-8 మంది ఫోన్లు చేస్తాం ఒక దిక్కని మంచినీళ్ళ కోసం బిల్లు కట్టాలని. మాకు నీళ్ళే రావు. రెండోది హౌస్ ట్యాక్స్ పెంచారు కాబట్టి కడతలేము. సుమారుగా నేను ఒక్కనే 6 లక్షల రూపాయలు కడుతుంటే ఈసారి ఇంకా 2 లక్షల అదనంగా వేసిర్రు. మన మున్సిపల్ కమిషనర్ గారు ఒక మాట చెప్తుండ్రు, మేము ట్యాక్సులు కూడా పెంచలేమంటారు. 6 లక్షల్ని 8 లక్షలు చేసిర్రు. మేము ఏనాడు కూడా డ్యూ లేము. ఈడ డ్యూ ఉన్నోళ్ళు